హాయ్ అండి, నేను మీ శిల్పా వినయ్. వెల్కమ్ టు విన్సీ కిచెన్. ఈరోజు మనం ఒక హెల్దీ హై ప్రోటీన్ బ్రేక్ఫాస్ట్ రెసిపీని చూద్దాము. ఇందులో మనం బియ్యం కూడా వేయట్లేదు కాబట్టి డయాబెటీస్ ఉన్న వాళ్ళు కూడా హ్యాపీగా తినొచ్చు. వెయిట్ లాస్ అవ్వాలనుకున్న వాళ్ళకి కూడా ఇది ఒక మంచి బ్రేక్ఫాస్ట్ రెసిపీ. మనం బియ్యం వేయకపోయినా చూడండి దోశలు ఎంత క్రిస్పీగా వచ్చాయో. ఇదే పిండితో మనం ఇడ్లీ కూడా వేసుకోవచ్చు. ఇడ్లీలు కూడా సాఫ్ట్గా చాలా బాగుంటాయి. దీంతో పాటుగా ఒక టేస్టీ చట్నీ రెసిపీని కూడా చూసేద్దాము. ముందైతే మనం పప్పు నానపెట్టేసుకుందాము. ఒక గిన్నెలో 1 కప్పు మినపప్పు, నేను పొట్టు మినపప్పు తీసుకున్నాను, మీరు మామూలు పప్పు అయినా వేసుకోవచ్చు. అలాగే 1 కప్పు పెసలు, నేను పెసలు తీసుకున్నానండి, మీరు కావాలంటే పెసరపప్పు అయినా తీసుకోవచ్చు. అలాగే 1 కప్పు రాగుల ప్లేస్లో మీరు జొన్నలైనా తీసుకోవచ్చు. అలాగే 1 కప్పు కొర్రలు, వీటినైతే ఇంగ్లీష్లో ఫాక్స్ టైల్ మిల్లెట్స్ అంటారు. కొర్రలకు బదులుగా మీరు బియ్యం వేసుకొని కూడా చేసుకోవచ్చు. డయాబెటీస్ ఉన్న వాళ్ళు కూడా హ్యాపీగా తినేలాగా నేను రైస్కి బదులుగా కొర్రలు వేశాను. ఈ కాంబినేషన్లో ప్రోటీన్ ఎక్కువగా ఉంది, మిల్లెట్స్తో చేసాము, చాలా హెల్దీ అండి. టేస్ట్ కూడా ఇడ్లీ కానీ దోశ కానీ చాలా బాగుంటాయి. ఒకసారి ఈ కాంబినేషన్లో అయితే తప్పకుండా ట్రై చేయండి. వీటిని 1-2 సార్లు శుభ్రంగా కడిగేసి నీళ్లు పోసి 8 గంటల పాటు నానపెట్టాలి. మీరు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కోసం చేస్తున్నట్లయితే నైట్ నానపెట్టేసుకోండి. నైట్ డిన్నర్ కోసం చేసుకోవాలనుకుంటే మార్నింగ్ నానపెట్టేసుకోవచ్చు. నేనైతే నైట్ నానపెట్టేసాను. మార్నింగ్ అంతా చూడండి చక్కగా నానిపోయాయి కదా. ఇప్పుడు వీటిని మళ్ళీ ఒకసారి కడిగేసుకోవాలి. నేను పొట్టు మినపప్పు తీసుకున్నాను కదండి, పొట్టు కడగకుండానే వేసేస్తున్నాను. పొట్టుతో పాటు వేసుకుంటే హెల్త్కి మంచిది. ఇప్పుడు వీటిని కొంచెం మిక్సీ జార్లో వేసుకుని సరిపడా నీళ్ళు పోసేసి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. పిండిని మరి పల్చగా చేసుకోవద్దు, మనం ఇడ్లీ కూడా వేస్తాం కాబట్టి ఇదే పిండితో పిండిని అయితే కొంచెం గట్టిగానే గ్రైండ్ చేసుకోండి. గ్రైండ్ చేసుకున్న పిండి అంతటిని గిన్నెలో వేసేసుకుని 1-2 నిమిషాల పాటు బాగా కలుపుకోవాలి. ఈ పిండిని ఒక 1 అవర్ పక్కన పెట్టేసి వెంటనే దోశలు వేసేసుకోవచ్చు. పులి పెట్టాల్సిన అవసరం లేదు. అదే ఇడ్లీ కోసం అయితే 3 అవర్స్ 3 గంటల పాటు పక్కన పెట్టుకోవాలి. మీకు టైం ఉంటే దోశ కోసమైనా కానీ ఒక 3 గంటలు పక్కన పెట్టేసి కూడా వేసుకోవచ్చు. నేనైతే ఫస్ట్ డే ఇలా రుబ్బిన వెంటనే ఒక 1 అవర్ పక్కన పెట్టేసి దోశలు వేసేస్తాను. మిగిలిన పిండి ఫ్రిడ్జ్లో పెట్టేసి నెక్స్ట్ డే ఇడ్లీలు వేస్తాను. ఈ విధంగా బాగా కలిపేసుకుని కనీసం 1 గంట పాటైనా పక్కన పెట్టేసుకోండి. ఈలోపు మనం టిఫిన్లోకి చట్నీ చేసేసుకుందాము. మిక్సీ జార్లోకి 1 కప్పు పచ్చి కొబ్బరి ముక్కలు, అలాగే 1/2 కప్పు వేయించిన పల్లీలు, 2 టేబుల్ స్పూన్ల పుట్నాలు, తినేశనగపప్పు అంటారు కదా, 2 టేబుల్ స్పూన్లు వేసుకోవాలి. 7-8 పచ్చిమిర్చిని కొంచెం నూనె వేసి వేసేసుకోండి, లేదా మీ కారానికి తగ్గట్టుగా పచ్చిమిర్చి వేసుకోవచ్చు. 4-5 వెల్లుల్లి రెబ్బలు, కొంచెం చింతపండు, రుచికి సరిపడినంత సాల్ట్ వేసేసుకుని కొంచెం నీళ్ళు పోసుకుంటూ మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. గ్రైండ్ చేసుకున్న చట్నీని ఒక గిన్నెలోకి తీసేసుకోండి. అలాగే మిక్సీ జార్లో కొన్ని నీళ్ళు పోసి తొలిపేసి ఆ నీళ్ళు కూడా పోసేసుకోండి. పోపు కోసం 1 స్పూన్ నూనెలో కొంచెం ఆవాలు, జీలకర్ర, కరివేపాకు, ఎండుమిర్చి వేసి వేసేసుకోండి. అంతేనండి, ఎంతో టేస్టీ కొబ్బరి చట్నీ అయితే రెడీ అయిపోయింది. ఈ చట్నీ అన్ని రకాల టిఫిన్స్లోకి బాగుంటుంది. ఇడ్లీ, దోశ, హాట్ పొంగల్, ఇంకా ఉప్మాలో కూడా చాలా బాగుంటుంది. 1 అవర్ తర్వాత పిండిలోకి కావాల్సినంత సాల్ట్ వేసేసుకొని కొంచెం నీళ్ళు పోసుకోండి. సాల్ట్ కరగడానికి కొంచెం నీళ్ళు పోసేసి పిండి అంతా కూడా ఒకసారి బాగా కలిపేసుకోండి. ఈ పిండి పులవడానికి ఎక్కువ టైం పట్టదండి, త్వరగానే పులుస్తుంది. చూస్తున్నారు కదా, 1 అవర్కి కొంచెం లైట్గా పులిసింది. ఇలా దోశలకైతే ఇలా లైట్గా పులిస్తే సరిపోతుంది. అదే ఇడ్లీలకైతే ఒక 3 అవర్స్ పక్కన పెట్టేసుకుని ఇడ్లీలు వేసుకోవచ్చు. నేనైతే ఇప్పుడు దోశలు వేసేస్తాను. ఫస్ట్ డే కొంచెం పిండిని తీసుకుని దోశలు వేసేసుకుంటాను. మిగిలిన పిండి ఫ్రిడ్జ్లో పెట్టేసి నెక్స్ట్ డే ఇడ్లీలు వేస్తాను. దోశలకైతే పిండిని కొంచెం పల్చగా కలుపుకోవాలి. కొంచెం పిండిని పక్కకి తీసేసుకుని సరిపడా నీళ్ళు పోసేసి పిండిని కొంచెం పల్చగా, మనకి రెగ్యులర్గా దోశ పిండి ఎలా కలుపుకుంటామో అలాగే కొంచెం పల్చగా కలుపుకోవాలి. దోశలు వేయడానికి స్టవ్ పైన ప్యాన్ పెట్టేసుకుని 2-3 చుక్కలు నూనె వేసి ఈ నూనె అంతా కూడా ప్యాన్కి బాగా స్ప్రెడ్ చేసుకోవాలి. కాటన్ క్లాత్తో కానీ టిష్యూతో కానీ ప్యాన్ అంతా స్ప్రెడ్ చేసుకోండి. ప్యాన్ బాగా వేడెక్కిన తర్వాత ఒక గరిటెడు పిండిని వేసుకుని పల్చగా, మనం రెగ్యులర్గా దోశలు ఎంత పల్చగా వేసుకుంటామో అంత పల్చగా స్ప్రెడ్ చేసేసుకోండి. మీడియం ఫ్లేమ్లో దోశ పచ్చడం తగ్గేంత వరకు కాలనిచ్చేసి పైనుంచి కొంచెం నూనె వేసుకొని, నూనె కానీ నెయ్యి కానీ వేసుకోవచ్చు. బాగా ఎర్రగా కాలిన తర్వాత రెండో వైపు తిప్పుకోవాలి. చూడండి బాగా కాలింది కదా దోశ. ఇప్పుడు రెండో వైపు తిప్పేసుకుని ఇటువైపు కూడా కొంచెం సేపు కాలనివ్వాలి. ఇలా 2 వైపులా కాలనిచ్చేసి తీసేసుకోవడమే. దోశ చూస్తున్నారు కదా ఎంత క్రిస్పీగా వచ్చిందో. దోశ టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి, చాలా హెల్దీ కూడా ఈ దోశ. ఇలాగే మీకు ఎన్ని దోశలు కావాలనుకుంటే అన్ని దోశలు వేసేసుకోవడమే. చట్నీ కూడా రెడీగా ఉంది కదా, టేస్టీ చట్నీ, ఇంకా దోశ, క్రిస్పీ దోశ. నెక్స్ట్ డే మీకు నేను ఇడ్లీ వేసి చూపిస్తాను చూడండి. ఇడ్లీ ప్లేట్లో కొంచెం నూనె కానీ నెయ్యి కానీ వేసేసుకొని అంతా స్ప్రెడ్ చేసేసుకోండి. ఇప్పుడు ఇందులో ఈ గుంటలకి సరిపడా పిండి వేసేసుకోవాలి. నెక్స్ట్ డే మీరు ఇడ్లీనే కాదండి దోశలు కూడా వేసుకోవచ్చు. నేను మీకు ఇడ్లీ ఎలా వస్తాయో చూపిస్తున్నాను. ఇడ్లీ పాత్రలో కొంచెం నీళ్ళు పోసి మరిగిన తర్వాత ఈ ఇడ్లీ ప్లేట్ని పెట్టేసి మూత పెట్టేసి లో మీడియం ఫ్లేమ్లో 15 నిమిషాల పాటు ఉడికించుకోవాలి. 15 మినిట్స్ తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకుని వీటిని బయటకి పెట్టేసి వెంటనే తీయకండి. కొంచెం వేడి తగ్గిన తర్వాత ఇడ్లీని తీసుకోవాలి. వెంటనే తీసారంటే ప్లేట్లకు అంటుకుపోతుంది. మీకు చూపిస్తాను చూడండి, వెంటనే తీసేస్తున్నాను నేను. లైట్గా చూడండి అంటుకుపోతుంది, అందుకని కొంచెం ఆరిన తర్వాత తీసుకోండి. ఇడ్లీలు కూడా చూడండి ఎంత సాఫ్ట్గా ఉన్నాయో.
మనం రెగ్యులర్గా చేసుకునే రవ్వ వేసి చేసే ఇడ్లీల కంటే కూడా ఈ ఇడ్లీలు చాలా చాలా హెల్దీ అండి. టేస్ట్ కూడా బాగుంటాయి, సాఫ్ట్గా కూడా వస్తాయి. చూసారు కదా హై ప్రోటీన్ బ్రేక్ఫాస్ట్ రెసిపీని. ఒకే పిండితో చక్కగా మనం ఈ విధంగా క్రిస్పీ దోశలు వేసుకోవచ్చు, అలాగే సాఫ్ట్ ఇడ్లీలు కూడా చేసుకోవచ్చు. మరి ఈ హెల్దీ బ్రేక్ఫాస్ట్ రెసిపీని మీరు కూడా ఒకసారి తప్పకుండా ట్రై చేయండి. మీ వాల్యుబుల్ ఫీడ్బ్యాక్ని మాకు కమెంట్ రూపంలో తెలియచేయండి. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. థ్యాంక్ యూ.